మహిళల కబడ్డీ వరల్డ్ కప్ కు బీహార్ ఆతిథ్యం ఇవ్వనుంది. బీహార్లోని రాజ్నగర్లో 2025 జూన్ 1 నుండి 30 వరకు మహిళల కబడ్డీ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ జట్లు ఈ టోర్నీలో పాల్గొనున్నాయి. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా నియమితులవగా వివిఎస్ లక్ష్మణ్ సభ్యుడిగా పునర్నియమితులయ్యారు. 2025 సెంట్రల్ ఫ్లోరిడాలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1లో భారతదేశం 4 పతకాలు గెలుచుకుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీంలో రిషబ్ యాదవ్, జ్యోతి సూర్యకవెన్నం బంగారు పతకాలు సాధించారు. రికర్వ్ పురుషుల జట్టులో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్ రాయ్, అటాను దాస్ రజక పతకాలు సాధించారు. కాంపౌండ్ పురుషుల జట్టులో రిషబ్ యాదవ్, అభిషేక్ వర్మ, ఓజాస్ డియోటాలే కాంస్య పతకాలు సాధించారు. పురుషుల వ్యక్తిగత రికర్వ్లో ధీరజ్ బొమ్మదేవర కాంస్య పతకం సాధించాడు. టాటా ఐపీఎల్లో ఈ రోజు పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య రాత్రి 7 గంటలకు న్యూ చండీగఢ్లోని న్యూ పీసీఏ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. 2031లో జరగబోయే ఆసియా ఫుట్బాల్ కప్ నిర్వహణ నిమిత్తం భారతదేశం తరపున ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ బిడ్ను దాఖలు చేసింది. ఈ బిడ్ గెలిస్తే భారతదేశంలో జరగబోయే అతిపెద్ద ఫుట్బాల్ ఈవెంట్ ఇదే అవుతుంది. బిల్లీ జిన్ కప్ 2025లో భారత్ ప్లే ఆఫ్స్ కు చేరుకుని సంచలనం సృష్టించింది. ఈ విజయంలో తెలుగు టెన్నిస్ క్రీడాకారిణి శ్రీవల్లి బెమిడిపాటి కీలక పాత్ర పోషించింది. భారత సంతతి ఫుట్బాల్ ప్లేయర్ సర్ ప్రీత్ సింగ్ న్యూజిలాండ్ తరపున 2026 ఫీఫా ప్రపంచ ఫుట్బాల్ కప్ లో ఆడనున్నాడు. దీనితో ప్రపంచ ఫుట్బాల్ క్లబ్ లో పాల్గొనే రెండో ప్రవాస భారతీయ ఆటగాడిగా నిలిచి చరిత్ర సృష్టించాడు. హీరో మోటార్ కార్ప్స్ ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్స్ అక్షయ్ భాటియా, సాహిత్ తేగలను గ్లోబల్ అంబాసిడర్ గా నియమిస్తూ 3 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. కడప జిల్లా జమ్మలమడుగు చెందిన నల్లపురెడ్డి చరణి భారత మహిళా క్రికెట్ జట్టులో చోటు సంపాదించి అందరి దృష్టిని ఆకర్షించింది. త్వరలో జరగబోయే ట్రై నేషనల్ ఓడిఐ సిరీస్ లో ఆడనుంది. భారతదేశపు అత్యున్నత ఫుట్బాల్ లీగ్ ఇండియన్ సూపర్ లీగ్ లో మోహన్ బగాన్ సూపర్ జైంట్స్ బెంగళూరు ఎఫ్సీని 2-1 గోల్స్ తో ఓడించి తొలిసారి ఐఎస్ఎల్ ఛాంపియన్ గా నిలిచింది. ఒకే సంవత్సరంలో ఐఎస్ఎల్ షీల్డ్ మరియు ఐఎస్ఎల్ ఛాంపియన్ గా నిలిచి గతంలో ఇదే విధంగా ఒకే సంవత్సరంలో 2 షీల్డ్స్ ను సాధించిన ముంబై ఎఫ్సీతో సమానంగా నిలిచింది. 2025 ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో ప్రియాంశు రాజవత్ థాయిలాండ్ కి చెందిన కాంతాపాన్ పై గేమ్ల సమరంలో విజయం సాధించి 2వ రౌండ్ కు చేరాడు. ఆగస్టు నెలలో సౌదీ అరేబియా జడ్డా నగరంలో జరగబోయే బాస్కెట్బాల్ ఆసియా కప్ డ్రాలో భారత్ గ్రూప్ సి లో ఉంది. భారత్ తో పాటు చైనా, జార్డాన్, సౌదీ అరేబియా ఈ గ్రూప్ లో ఉన్నాయి. రగ్బీ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్ 2025 జూన్ 1 నుండి 15 వరకు భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలో ముంబై ఫుట్బాల్ అరీనాలో జరగనుంది. 15 రోజుల పాటు జరిగే 34 మ్యాచ్ల షెడ్యూల్లో 6 జట్లు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం తెలుగు స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.